3 రోజులుగా అసలు రాత్రుల్లో నిద్రపోలేకపోతున్నాను. ఏం కుడుతున్నాయి, చిన్నవిగా ఉండడం వల్ల పట్టుకోలేకపోతున్నా. అవును మిత్రమా, నాకు కూడా అవి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. నువ్వు చెప్పు బల్లు. అదే కదా ప్రకృతి అందం. సూర్యుడి అస్తమించడం, చందమామ రావడం, చిన్న జీవులు పెద్ద జీవుల్ని కుట్టడం, ఇదంతా కూడా ప్రకృతి రహస్యం. ఆ చిన్న జీవులు కూడా ఈ ప్రపంచంలోనే కదా ఉంటాయి. నీ ఫిలాసఫీకి చాలా చాలా థ్యాంక్స్, కానీ నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను. నేను కొంచెం ఎక్కువగానే కుట్టిందని నాకు అనిపిస్తోంది. మౌగ్లీ, నువ్వు వెళ్ళి కొద్దిగా జింజర్ తీసుకురా. దీన్ని నయం చేయడానికి అదొకటే సరైన మందు. ఏమైంది రిక్కీ? ఇల్లు వదిలి వెళ్తున్నావా? ఇల్లు వదిలి వెళ్ళలేదు, ఈ ప్రాంతం వదిలే వెళ్తున్నాను. రాత్రంతా అసలు నిద్ర లేదు. చిన్న చిన్న దోమలు కుడుతూనే ఉన్నాయి. చిన్న పురుగును చూసి నువ్వు భయపడొచ్చా? ఇది ఎంత పెద్ద తప్పో తెలుసా? లేదు, నేనేం భయపడలేదు. ఏదేమైనా అవి కుడుతూ ఉంటే భరిస్తూ నేను ఇక్కడే ఉండలేను. అందుకనే వెళ్ళిపోతున్నాను. కానీ ఇక్కడున్న అందరికీ నువ్వంటే ఇష్టం రిక్కీ. నిన్ను కూడా కుట్టే. బురదగుట్టులో పడి దొర్లాడినా, వీపుని చెట్టుకేసి గీక్కున్నా ఏం ప్రయోజనం లేదు. దురద మాత్రం పోవడం లేదు. నీకేం సమస్య? అదే చిన్న చిన్న మాన్స్టర్స్ ఉన్నాయి కదా, విష పురుగులు, ఒళ్ళంతా కుట్టి పడేస్తున్నాయి. అవును మిత్రమా, నువ్వు కూడా నాతో పాటు వచ్చాయి. ఇక్కడి నుంచి వెళ్ళి దీనికెందుకు ఇలా తీర్మానిస్తున్నారు? బల్లు దీనికోసం మందు కొని పెట్టబోతున్నారు. ఇప్పుడు నేను దానికోసమే వెళ్తున్నాను, జింజర్ తీయడానికి. అర్థమైందా? ఇంతకు ముందు కంటే ఇప్పుడు పర్వాలేదు, చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. బల్లు, పురుగులకి ఒక ట్రాప్ పెడదాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? బనానా లీవ్స్ తో ట్రాప్ చేయడం అనేది ఒక మంచి ఆలోచనే. ఎలాంటి పురుగు జాతి అయినా ఇందులో చిక్కుకుంటుంది. నువ్వు చాలా అద్భుతంగా ఆలోచించావు. ఈ రోజైనా ప్రశాంతంగా పడుకోవాలి, ప్రశాంతంగా పడుకోవాలి, ప్రశాంతంగా పడుకోవాలి, ప్రశాంతంగా. ఈ రోజు నేను బాగా నిద్రపోయాను. కాపాడండి. షేర్ ఖాన్, ట్రిపాకి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అది కాక మీ ఇద్దరికి ఏమైంది? మీరిద్దరు చూడడానికి ఇంత చిన్నదిగా ఉన్నారు. మేము ఎప్పట్లానే అలాగే ఉన్నామే. చాలా ఫన్నీగా మాట్లాడుతున్నావు. నేను సరదాగా మాట్లాడలేదు. మేము రాత్రి నుంచి ఇక్కడే ఇరుక్కున్నాం. దయచేసి మమ్మల్ని కిందకి దించేయి త్వరగా. అయితే మీరిద్దరు నిజమైన షేర్ ఖాన్ ట్రిపాకి కాదా? ఈ చోటు మాకు చాలా కొత్త. మా మాస్టర్ ఇక్కడికి పంపించారు. కాస్త నోరు మూసుకుంటావా? ట్రిపాకి షేర్ ఖాన్ ని బెదిరిస్తున్నాడా? ఇది చాలా విచిత్రంగా ఉంది. నేను చెప్పేది కాస్త విను చిన్నపిల్లాడా. మేము కాస్త పనిని చూడాలి. నువ్వు మమ్మల్ని కిందకి దింపితే మా పని మేము చూసుకుంటాం. ఒక్క నిమిషం ఆగండి. అయితే మీరిద్దరే రాత్రి నిద్రపోనివ్వకుండా చేస్తున్నారా? కాదు, మేం కాదు, అది మా బాసే. కాస్త నోరు మూసుకో. అలాంటివేం కాదు. చివరి 3 రోజులుగా మీరు మమ్మల్ని బాగా టార్చర్ పెడుతున్నారు. ఎందుకని అడిగితే ఏవీ లేదని మీరు ఒత్తినే చెప్తున్నారా? నిజం చెప్పే, లేదంటే అతను మనల్ని చంపేస్తాడు. నువ్వు ఎవరి దగ్గర చెప్పవని మాతో ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. చెప్పండి, ఎందుకు మీరు ఇలా చేశారు? మేము ఇక్కడున్న జంతువులన్నింటినీ బయటికి పంపించడానికి అలా చేశాం. మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పు. మా మాస్టర్ ఉద్దేశం ఏమిటంటే ఈ మొత్తం అడవికి తనే రాజుగా ఉండాలట. అందుకనే దీన్ని నేను ఒప్పుకోను. ఈ అడవి అందరికీ సొంతమే. నీ రాజు ఎక్కడున్నాడు చెప్పు. మా మాస్టర్ దగ్గర మీరు మాట్లాడదు సరిగ్గా రాదు. ఏం చేస్తాడు? నన్ను కొడతాడా? ఈ అడవి లిటిల్ మాస్టర్ ని నేను చూసి తీరాలి. నువ్వు మా మాస్టర్ దరిదాపులు కూడా వెళ్ళలేవు. వెళ్ళావంటే నీ కథ అలాగా? అయితే మీ లిటిల్ మాస్టర్ నన్ను చంపేస్తారా? అయితే నేను మీకు ఒకటి చూపిస్తాను. ఈ రాయిని జరపడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీ మాస్టర్ ని చూడడానికి నన్ను తీసుకెళ్తారా? సరే, ఓకే. మీరు మా మాస్టర్ దగ్గర గెలిచారంటే మేము విశ్రాంతి తీసుకోవడానికి మాకు ఇక్కడ చోటు ఇస్తారా? మరి నేను మీ ఇద్దరికి ఖచ్చితంగా ఇక్కడ చోటిస్తాను. నాకు భయంగా ఉంది. మన మాస్టర్ మనల్ని చంపేస్తాడు. అంతేకాకుండా మనం ఇతన్ని తీసుకువెళ్తున్నాం. ఇలా చూడు పిల్లడా, ఇక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ట్రాప్స్ పెడతారు తెలుసా? బల్లు, నువ్వా? అసలు నేను నమ్మలేకపోతున్నాను. అయినా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అనుకున్న వ్యక్తి నేను కాను. నా చోటుకి ఎందుకు వచ్చావో చెప్పు. మీరు చూడ్డానికి నా మిత్రుల్లా ఉన్నారు. నేనేవి నీ మిత్రుని కాను. ఈ చోటుకే రాజునే. మీ అందరితోనూ మాట్లాడి సమాధానం చేద్దామని ఇక్కడికి వచ్చాను. నీకు ఎంత ధైర్యం ఉంటే నవ్వుతావు?
నిన్ను మేమిక్కడ హింసిస్తున్నాం. ఎందుకు మీరందరూ ఇలా చేస్తున్నారు? ఎందుకంటే మీరెవరూ ఇక్కడ ఉండడం మాకు నచ్చలేదు. నన్ను క్షమించండి మాస్టర్, మీరు ఇచ్చిన పని నేను చేయలేకపోయాను. పూర్తి చేయలేకపోయానని ధైర్యంగా వచ్చి నాతోనే చెప్తావా? నా కోపం వస్తేనే ఏం చేస్తానో తెలుసా? నిన్ను నేను ఎంతో ట్రై చేశాను కానీ నా వల్ల నాకు కాలేదు. అనవసరమైన కారణాలు చెప్పమాక, తెలిసిందా? త్వరగా వెళ్ళి పని పూర్తి చేసే మార్గం చూడు. ఇంకెవరైనా వెళ్ళి సాయం అడుగు. వెళ్ళు. నాకు తెలీదు, ఈ పని నువ్వు ఎలాగైనా పూర్తి చేయాల్సిందే, తెలిసిందా? అది కూడా త్వరగా. మరొకరిని టార్చర్ చేయటం నాకు ఇష్టం నీకు లేదు. ఇష్టం ఉందా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. నా బానిసలైన మీరు ఇది వినక తప్పదు. ఎవరిని ఇబ్బంది పెట్టేది మీకు లేదు. నీ మాటలు ఇక్కడ ఎవరు వినరు. ఇంకెవరికైనా వెళ్ళి చెప్పుకో. అంతేగాని నా మీద నీ పెత్తనం చలాయించాలని ఎప్పటికీ అనుకో. మనం మాట్లాడి ఒక నిర్ణయం తీద్దాం. ఈ అడవిలో జీవించడానికి అందరికీ హక్కు ఉంది. మీకు కూడా ఉంది, మాకు ఉంది. నువ్వు పర్మిషన్ ఇస్తే బతకాల్సిన అవసరం నాకు లేదు. మీ అందరినీ ఈ అడవి నుంచి తరిమేసి మేం మాత్రమే ఉండాలి. నిన్ను ఎలాగైతే వేటాడి పట్టుకున్నావో అలాగే అందరినీ పట్టుకుంటాం. అందరినీ ఈ అడవి నుంచి తరిమేస్తాం. మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదు. మీరెవరికి ప్రేమ ఇవ్వకపోయినా కోపం చూపించద్దు. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా క్యారెక్టర్ మారదు. వాడితో మాట్లాడడం కట్టిపెట్టి పని మొదలు పెడదాం పద. చూడ్డానికి ఇంత చిన్నగా ఉంటే ఎంత పని చేస్తున్నారు? మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడు. నీకు ఎంత కావాలంటే అంత మాట్లాడు. తర్వాత నువ్వు మాట్లాడలేవు. నన్ను ఇలా బంధించాడు, నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు. దానికి ఏం చేయమంటావు? మాస్టర్ చెప్పిన మాట వినాలి కదా. ఇప్పుడు నేను ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఈ పని చేయాలి. మాస్టర్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి ఉంది. మనం ఓ పథకం వేసి అతన్ని పరలోకం పంపించేయాలి. మనం అలా చేయటం వీలుగా ఉంటే ఎప్పుడూ చేసి ఉండొచ్చు. మనం మాట్లాడుకోవడమే గాని మనం ఆ పని చేయటం అసాధ్యం. కనీసం మనం ఆ దరిదాపులకు కూడా వెళ్ళలేం. ఏవి చేయడం కుదరదు. అయినా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ పని చేయడం కుదరదంటే ఎలా చెప్పు? నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఆ అబ్బాయే కరెక్ట్. కానీ ఆ మౌగ్లిని కూడా కట్టిపడేశారు కదా. ఇప్పుడు అతను వచ్చి మనల్ని ఎలా కాపాడగలుగుతాడు? నాకేం అర్థం కావట్లేదు. తప్పకుండా ఆ పిల్లాడు మనల్ని రక్షిస్తాడు. అవును, రక్షిస్తాడు. వాణ్ణి తప్పించడానికి మీరే సహాయపడాలి. మీరిద్దరే చేయాలి. మనం సహాయపడితే రేపు వాడు సహాయపడతాడు. మీ లీడర్ కి ఇదంతా తప్పని చెప్పి బుద్ధి చెప్పరా? ఎందుకు ఆయన ఇలా అంతా నడుచుకుంటున్నారు? ఆయన మేం చెప్పిన మాటే వినరు. అసలు మా మాటకి అసలు మర్యాద ఇవ్వరు తెలుసా? మేము ఆయన కింద పనిచేస్తున్నాం. ఇప్పుడు మేము నిన్ను ఎలాగోలా కాపాడుతాం. వీలైతే నువ్వు మమ్మల్ని కాపాడు. ఇప్పుడు మా జీవితం నీ చేతుల్లోనే ఉంది. షేర్ ఖాన్ ట్రిపాకి నాకు సాయం చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. దీనికోసమైనా వీళ్ళకి సాయం చేయాలి. వాళ్ళు నన్ను కాపాడుతారని నువ్వు అనుకుంటున్నావా? వీళ్ళిద్దరూ ఈ విధంగా చేస్తారని నేను అప్పుడే చెప్పాను కదా బాస్. చూసారా? ఈ కుర్రాడికి మనకి తెలియకుండానే సాయం చేయాలని ప్రయత్నించారు. వీళ్ళని మనం విడిచిపెట్టకూడదు. ప్రమాదం చిట్ట చివరి దశకు మీరు చేరుకున్నారు. ఇక మీరు తప్పించుకోలేరు. ఇప్పుడు నీకు చాలా ఆకలిగా ఉందనుకుంటాను. ఇంత చిన్న వయసులోనే నా ప్రాణాలు తీయకండి. ఇప్పుడు నీకు ఆహారం దక్కబోతోంది. ఇదంతా పూర్తయిన తర్వాత ఈ ప్రపంచం నుంచి నిన్ను పంపించేయబోతున్నాం. బాగా తిను. మీరు అనుకునే ఏది ఇక్కడ జరగదు. నీకు ఎంత ధైర్యం? నాకే ఎదురు సమాధానం చెప్తావా? దిగులు పడకండి, మీకే అవ్వకుండా నేను చూసుకుంటా. మొదలు పెట్టండి. దిగులు పోకండి, నేను మిమ్మల్ని కాపాడతాను. తను ఇంకా నిద్రమత్తులో ఉన్నట్టున్నాడు మాస్టర్. నేను మింగను షేర్ ఖాన్. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు అది చెయ్యలేవు. ఎందుకంటే నిన్ను ఆహారంగా చేసుకోవడం కోసమే ఇప్పుడు వచ్చాను. ప్రశాంతంగా ఉండు మోగ్లీ. మేమందరం కూడా నీతోనే ఉన్నాం. ఏ సమస్య లేదు. బల్లులాగా నీలాగా అందరినీ చూశాను. చాలు చాలు ఆపు. ఒక కలకే నువ్వు ఇస్తున్న బిల్డప్ చాలా ఎక్కువగా ఉంది. నిన్ను ఆ పురుగు కరిచినందుకు నేను ఒక మందు కనిపెట్టాను. ఆ కళ ఎంతో బాగుంది తెలుసా? బల్లు, నా మీద నువ్వు ఏం రాస్తున్నావు? నేను ఇంకా వేరే ఏ పురుగు కుట్టకుండా ఉండాలంటే ఇది రాసుకోవాలి. ఏంటి, పురుగులు కొరకుండా ఉండడానికి ఇంకో పురుగే మందా? నువ్వేంటన్ని విచిత్రంగా చేస్తున్నావు? కాస్త విచిత్రంగానే ఉంటుంది, కానీ ఈ మందు నయం చేస్తుందిగా. నువ్వు నయం అవ్వడం ముఖ్యం. ఈ మందే నిన్ను సరిచేస్తుంది. నిజంలో ఇలా నడుచుకుంటున్నావు, కానీ కలలో చాలా భయంకరంగా నడుచుకున్నావు. చెప్పు బళ్ళు, తన కలలో నడుచుకున్నట్టే నిజంగా కూడా తన దగ్గర అలాగే ప్రవర్తిద్దామా? అయితే మీరు మారరు. Ow!
చాలా రోజుల తర్వాత ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోయాను. ఈ పాటికి ఈ అడవిని వదిలేసి వెళ్ళుండే వాళ్ళం. మోగ్లీకి థ్యాంక్స్ చెప్పాలి. ఇలా రా. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నువ్వు నీ పిల్లని కనిపెడదామని ఇలా అరిస్తే నా నిద్ర పాడైపోయింది. నవ్వుతున్నారా? రండి, మీరిప్పుడు ఈ చోటుని శుభ్రత చేయాలి. ఇదే మీకు పనిష్మెంట్. రండి. హేయ్, ఎప్పుడు ఏ పని చేయకుండా నిద్రపోతానే ఉంటావేంటి? ఇక్కడ అందరూ కష్టపడుతూ పని చేస్తున్నారు కదా. రా, త్వరగా రా, అన్ని శుభ్రత చెయ్యి. ఒక లీడర్ కి ఎవరు మర్యాద ఇవ్వరు ఇక్కడ. ఎప్పుడు పని చేస్తూ ఉంటే ఎంజాయ్ ఎప్పుడు చేయాలి? నాకు కోపం వస్తుంది. అవును, పని చేసింది ఇక చాలు. మనం ఇక ఆ లీడర్ మాట వినకూడదు. అందరూ వాళ్ళ నచ్చిన చోటుకి వెళ్ళి ఆట ఆడుకోండి. కాలా ఏదో ఒక విషయం కోసం ఇటే తిరుగుతున్నాడు. గోల చేయకు, ఏంటో తెలుసుకుందాం. అయితే ట్రిక్కీ ఇంకా వాడి ఫ్రెండ్స్ ని జాగ్రత్తగా ఉండమని నేను చెప్పేసి వస్తాను. ఓం ఒరే చిన్నపిల్లడా, అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా చేయకండి, రండి ఆడుకుందాం. రోజు ఇలా ధ్యానం చేయడం ఆరోగ్యానికి మంచిది తెలుసా? కదలకుండా ఒకే చోట్లో కూర్చోవడం ఏంటి ఆరోగ్యం? రా, ఎగిరి గంతులేద్దాం. తిన్న తర్వాత మిగిలిందంతా కింద పడేయకూడదు. మన చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రం అనేది మనకి చాలా చాలా ముఖ్యం. ఆటలు కూడా కొద్దిగానే ఆడుకోవాలి. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? మీ అమ్మ నిన్ను అన్ని చోట్ల వెతుకుతున్నారు. హలో, చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారు? నీతో మాట్లాడటానికి నాకు సమయం లేదు. నేను వెళ్ళొస్తా. ఎందుకు ఇప్పుడు అంత టెన్షన్ అవుతున్నావు? ఓ, మీకేమైంది? ఏం జరుగుతుంది? ఒక లీడర్గా ఉన్నా కూడా నా మాట ఇప్పుడు ఎవరు వినడం లేదు తెలుసా? ఆ బాధతోనే నేను ఇలా అయిపోయాను. దిగులు పడకండి. మీకేమన్నా సాయం కావాలంటే నేను చేస్తాను. నా కంటి ముందు ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా? వాళ్ళు మన మొత్తానికి లీడర్ గా ఉండటం వల్ల నేనేం చెప్పలేకపోతున్నాను. వాళ్ళు చెప్పే విధానం నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళు లీడర్ గా ఉండటం మీకు నచ్చిందా? చెప్పండి. మేము ఆల్రెడీ తన మీద చాలా కోపంగా ఉన్నాం. వాళ్ళిద్దరంటే నాకు అస్సలు నచ్చదు. అరే, ఈ వ్యవహారం చూస్తుంటే మన ఇద్దరు ఎందుకు పనికి రాకుండా పోతాం. ఏంటి నువ్వనేది? నేనున్నాను కదా, ఇదంతా నేను చూసుకుంటాను. వాళ్ళు ఎలా నాయకులు అవుతారో నేను కూడా చూస్తాను. నీ ట్రికీ తప్పిపోలేదు. నేను వాడిని చూశాను. వాడు ఎక్కడో అక్కడే ఉన్నాడు. ముందు ధ్యానం చేయడం మొదలు పెట్టండి. ఇది కూడా బాగుంది. నా అలసట మొత్తం తగ్గిపోతోంది. మిమ్మల్ని అన్ని చోట్లోనే వెతుకుతున్నాం. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దేని గురించిన విషయం? కాలా గురించి చెప్తున్నారా? నేనే చెప్పాలనుకున్నాను. మీరు చూసారా? మీరు మంకీ సంగతి చూసుకోండి, నేను కాలా సంగతి చూసుకుంటాను. ఇక్కడ అక్కడ ఒంటరిగా తిరగకూడదు. ట్రిక్కీ ఒంటరిగా తిరుగుతున్నాడు. తనని కాపాడడం కోసం వచ్చాను. దిగులు పడకండి, నేను ట్రిక్కీని చూసుకుంటాను. వెళ్ళి మీరు చూడండి. మా వానర రాజ్యానికి నాయకురాలంటే మీకు నచ్చదని నాకు బాగా తెలుసు. అందుకని తనని నాయకురాలి పదవి నుంచి తీసేద్దామని అందరం నిర్ణయించుకున్నాం. అందుకు మాకు మీ అందరి సహాయం కావాలి. మీరందరూ చేస్తారు కదూ? ఇది గనుక జరిగిందంటే మేమంతా చాలా ప్రశాంతంగా ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడూ అరుస్తూ వెళ్లే లీడర్ నాకు అస్సలు నచ్చదు. నేను ఎన్నో రోజులుగా ఓర్చుకుంటున్నాను. చూసారా, తను అందరినీ ఇబ్బంది పెట్టింది. అందుకని మీరు తనని హిప్నోటైజ్ చేసి అన్నిటినీ మర్చిపోయేలా చెయ్యాలి. ఆ తర్వాత నేను రాజునవుతాను. ఆ తర్వాత నేను చెప్పినవన్నీ వాళ్ళు వింటారు. వాళ్ళు తను నాయకురాలన్న విషయం మర్చిపోతారు. నేను చెప్పినట్టు మీరు చేస్తే చాలు. నేను హీరో అవుతాను. ఆ తర్వాత మీరు ఏదడిగినా నేను సాయం చేస్తాను. ఆ తర్వాత నేనే లీడర్, నాయకురాలే ఉండదు. ఎలా ఉంది నా పథకం? మీరేమంటారు? నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను. కానీ నువ్వు నాకేమిస్తావు? ఇప్పుడే చెప్తాను. మీరు ఏ చోటనైనా ఎప్పుడైనా ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవచ్చు. అలా అయితే నాకు డీల్ ఓకే. పర్వాలేదే, నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు.
ఏమిటి చిన్న పిల్లాడా, నన్ను చూసి నువ్వు దడుచుకున్నావా? ఇలాంటివి చూసి నువ్వు ఎప్పుడూ భయపడకూడదు. నీకొక విషయం తెలుసా, నేను నీ మంచి మిత్రుణ్ణి, అర్థం చేసుకో. నా చోటికి వీణ్ణి చాలా జాగ్రత్తగా తీసుకురండి. అందరూ శ్రద్ధగా వినండి, అడవిలోకి కాళా వచ్చేశాడు. ఎవరూ భయపడకండి, అన్నిటికీ కారణం వీళ్లే. త్రిపాకిని వీళ్ళు బంధించి తీసుకెళ్ళడం నేను నా కళ్ళారా చూశాను. తనని ఎక్కడ బంధించారు? మర్యాదగా ఏంటి చెప్పండి. సంబంధమే లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కాలా ఏ సమయంలో అయినా వచ్చి ఇక్కడ అటాక్ చేయొచ్చు. అది చెప్పాలని వచ్చాం, మీరు దాన్ని వదిలేసి ఏదో మాట్లాడుతున్నారు. అబద్ధం నమ్మొద్దు. నిజం తెలియకుండా ఉండడానికి వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. అడవిలోకి అసలు కాలా రానే రాలేదు. మనల్ని వెర్రి వాళ్ళని చేయడానికి చూస్తున్నారు. ఇకపై తనని మనం నాయకురాలి పదవిలో కొనసాగించాలా? వద్దు 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 వద్దు. ఇకపై మనల్ని మనమే చూసుకుందాం. దానికి నేను అంగీకరిస్తున్నాను. అవును, మేము కూడా అంగీకరిస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతోంది? ముందు అన్నిటినీ ఆపండి. కాలా గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తే పెద్ద ప్రమాదం. ఓ నో, ట్రిక్కీ, నీకు ఏమైంది? నీ దగ్గర వదిలిపెట్టిన ట్రిక్కీని నువ్వు ఏం చేశావు? ఏం చేస్తున్నాడు? తనని వదిలిపెట్టండి. వీడు ఏం చేశాడో తెలుసా? వీడే కా దగ్గరికి వెళ్ళి మన ట్రిక్కీని ఇచ్చుంచాడు. నేను ఏం చేస్తానో చూడు. ఇప్పుడు అందరూ నన్నే అపార్థం చేసుకుంటున్నారు. ట్రిక్కీకేం కాలేదు. అలా చూడండి, ట్రిక్కీ కా దగ్గరే ఉన్నాడు. వాడితో పాటు చేరి కా కూడా ఇలాగే ప్లాన్ చేసి ఉంటాడు అని నాకు తెలుస్తుంది. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? నాకు తెలిసి మీరు ఏ తప్పు చేసుండరు అని. ఇక మీద నేనే మిమ్మల్ని చూసుకుంటాను. ఇకపై దేనికే భయపడద్దు. దీనంతటికీ కారణం ఆ కొత్త లీడరే. తను కాతో మాట్లాడుతుండగా నేను మొత్తం విన్నాను. హా? వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుంటారు? నాకు ఇప్పుడే అర్థమవుతోంది. నేను ఈ స్థాయిలో ఉండకూడదని వాళ్ళిద్దరూ ఇలాగే ప్లాన్ చేసి ఉంటారేమో. ఏమైంది? వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు? ఇతన్ని హిప్నోటైజ్ చేశారు. నాకు ఇంతకు ముందు జరిగిన విషయాలేవి గుర్తులేవు. ఇంతకు మించి ఏ తప్పు జరగనివ్వకూడదు. దీన్ని ఎలాగైనా ఆపాలి. చూసి వెళ్ళండి, కాలా ఈ అడవి లోపలే తిరుగుతున్నాడు. జాగ్రత్త, ఇదైనా జరగడానికి ముందు నేనే కాపాడతాను. వద్దు, నాకు చావాలని ఆశగా లేదు. నాకు బదులుగా ఇతన్ని చంపేయండి, నేను బతకాలి. కాలా, నిన్ను నేనంత త్వరగా వదిలేస్తాననుకుంటున్నావా? ఎందుకు వెయిట్ చేస్తున్నారు? కాలాని అందరూ అటాక్ చేయండి. చాలా బాగా చేశారు. మీరే నిజమైన లీడర్ మాస్టా. తను చేసిందంతా నాటకం. మిమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేయాలని చూస్తున్నారు. సరే, ఇక్కడ ఏమిటి సమస్య? ఇక మీదట నేను రావద్దు అని చెప్పటానికి మాషా నీకు ఏ అర్హత లేదు. ఎందుకంటే కొత్త లీడర్ నాకు అన్ని రైట్స్ ఇచ్చేశారు. ఇప్పుడే నెమ్మదిగా ఉంది. చూసావా, వీటన్నిటికీ నీ ఇమోషన్సే కారణం. ఇక్కడ నుండి ఏం చేయాలో బాగా ఆలోచించు. ముందుగా మెడిటేషన్ చేయాలి. అప్పుడే మన మనసు కుదిరి పడుతుంది. మాస్టర్ లెహంగా దగ్గర నేర్చుకోండి. ఆయన మీకు చాలా బాగా నేర్పిస్తారు. మీరందరూ చాలా ప్రశాంతంగా ఉండాలి. అస్సలు కోపం రాకూడదు.
నిదానంగా ఉండాలి. ఇలా అంతా మాట్లాడటానని అనుకున్నావా?